హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు మనం 'కాంతార' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటే 'కాంతార' అడవిలో ఈశ్వరుడి పూతోట అని ఒక జగ అయితే ఉంటుంది. ఇక్కడున్న శక్తుల్ని ఎలా అయినా దక్కించుకున్నాలని ఒక రాజు అయితే తన కొడుకుతో అయితే వెళ్తాడు అక్కడికి. ఒకానొక సందర్భంలో అయితే ఈ రాజు చనిపోతాడు. దాని తర్వాత అయితే జతకెళ్ళిన కొడుకు ఉంటాడు కదా! వాని కొడుకు అతనికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు ఇంకొక కొడుకు పుడతాడు. అంటే లోపల ఏంటంటే ఒక రాజు ఉంటాడు కదా! ఆ రాజుకి మనుమడు ఉంటాడు. వాడైతే ప్రస్తుతానికి రాజ్యాన్నయితే పరిపాలిస్తా ఉంటాడు. మా తాత దేని గురించైతే ఆ ఒక ఈశ్వరుడు పూతోటలో వెళ్ళాడు. దాన్ని మా తాత దక్కించుకోలేదు. నేను మా తాత ఆశనైతే నెరవేరుస్తానని ఈ యొక్క మనుమడైతే అక్కడ వెళ్ళడానికైతే ప్రయత్నిస్తాడు. దీని తర్వాత ఈ కథలో ఏం జరిగిందనేది ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. నేనొచ్చేసి ఈ సినిమా మొత్తం కథ అయితే చెప్పలేదు. ఓవరాల్ ఔట్‌లైన్ మాత్రమే చెప్పాను. ఒకవేళ అలా చెప్పాలంటే దాదాపు 1 అవర్ నుంచి 1 ½ అవర్ అయితే పడుతుంది. ఎందుకంటే ఆ రేంజ్‌లో కథ అయితే ఉంటుంది. అందు గురించే ఇలా సింపుల్‌గా అయితే చెప్పాను. ఈ సినిమా చూసుకుంటే 2022లో వచ్చిన 'కాంతార' మూవీకైతే ప్రీక్వెల్‌గా ఉంటుంది. అంటే 'కాంతార' మూవీకైనా వెనకాల ఏం జరిగిందనే దాని గురించి అయితే ఉంటుంది కథ. అలాగే ఎండ్‌లో అయితే 'కాంతార చాప్టర్ 2' అనేలాగా అయితే మనకి ఒక లీడ్ కూడా ఇచ్చారు నెక్స్ట్ పార్ట్‌కి. ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్‌గా మాట్లాడుకున్నాలంటే దీంట్లో ఉన్న రైటింగ్, మేకింగ్ అండ్ స్టేజింగే చాలా బ్యూటిఫుల్, చాలా పర్ఫెక్ట్‌గా అయితే చేశారు. చూడ్డానికి సింపుల్‌గా కనబడుతుంది కానీ విజువల్స్ అయితే స్టన్నింగ్‌గా అయితే ఉంటది. 125,00,00,000 ఈ రేంజ్ విజువల్స్ అయితే మనకైతే చాలా గొప్పగానే అనుకుంటాం. మనమైతే ఆశ్చర్యపోతాం. ఆ రేంజ్ అవుట్‌పుట్ అయితే ఉంటుంది సినిమాలో. రెగ్యులర్‌గా మనం చూసే కమర్షియల్ సినిమాలైతే 300, 350,00,00,000 బడ్జెట్ అని చెప్తారు గానీ దాదాపు 200-250 క్రోర్స్ హీరోకే ఇచ్చేస్తారు రమ్యకృష్ణ. మిగిలింది ఒక 20-25% అయితే సినిమా తీస్తారు. ఆ రేంజ్‌లో ఉన్న దానికి ఈ మూవీ వచ్చేసి ఫుల్ బడ్జెట్‌నైతే యుటిలైజ్ చేసి ఒక అదిరిపోయే మూవీనైతే డెలివరీ చేశారు. దీనికి మెయిన్ రీజన్ నేనేమనుకుంటానంటే ఒక 2, 3 క్యారెక్టర్స్ వచ్చేసి నాన్ క్యారెక్టర్ గాని మిగతా అంతా కొత్త వాళ్ళతోనైతే తీశారనుకుంటా. సినిమాలో ఏ సీన్ చూసినా 200-500 మంది జనాలైతేనే ఉంటారు. అంత గ్రాండ్ అండ్ రిచ్‌గా అయితే తీశారు సినిమాని. సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు నాకైతే ఏదో కామెడీ చేస్తా ఉన్నారు. 'కాంతార' లాగా అయితే లేదు కదా! అయితే నాకొక ఫీలింగ్ అయితేనే ఉంటానే ఉండింది గది సెకండ్ హాఫ్ ఎప్పుడు స్టార్ట్ అయితుందో దాన్ని మొత్తంగా మార్చేశారు. ఆ 4 క్యారెక్టర్స్‌కున్న రివలేషన్ గాని, దానికున్న ట్విస్ట్ అండ్ టర్న్స్ గాని, ఆ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ గాని అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా జెట్ స్పీడ్‌లో అయితే వెళ్ళిపోతుంది. ఆ రేంజ్‌లో అయితే ఉంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌లో ఈ క్యారెక్టర్స్ ఈ రకంగా రాసినందుకే మనకైతే సెకండ్ హాఫ్‌లో ఆ ఒక ఇంపాక్ట్ అయితే అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేను రివీల్ చేసి స్పాయిలర్ అవుతుందని చెప్పడం లేదు గానీ మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్పగలను నేనైతే మీరు ఏ ఒక్క విషయాన్నైతే ఖచ్చితంగా ప్రిడిక్ట్ అయితే చేయలేదు. ఆ రేంజ్‌లో అయితే సెకండ్ హాఫ్‌లో ఎలివేషన్ సర్ప్రైజ్ అయితే ఉంటుంది. మిస్ అవుతుంది. రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే ఎక్సలెంట్‌గా చేశాడు. ఆ క్యారెక్టర్‌లో ఏం కావాలో దానికి ఎక్కువగానే ఇచ్చాడు. ఒకానొక సందర్భంలో అయితే ఆయనలో అయితే 'కూలిగా' అనే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ఉంటుంది. అది అదిరిపోతుంది. ఆ సీన్‌ని, ఆ క్యారెక్టర్‌ని అయితే 100 రెట్లయితే ఇంపాక్ట్‌తో అయితే పర్ఫార్మ్ చేశాడనుకుంటా నేనైతే. ఆ రేంజ్‌లో అయితే ఉంటుంది. రైటింగ్ వైస్ అదంతా వదిలేయండి గానీ పర్ఫార్మెన్స్ వైస్ ఎక్సలెంట్‌గా చేశాడు. అదే విధంగానే 'రుక్మిణి' వస్తుంది. ఆ క్యారెక్టర్‌లో ఎంతవరకు తను పుల్ ఆఫ్ చేయగలదో పర్ఫెక్ట్‌గా అయితే చేసింది. సెకండ్ హాఫ్ మొత్తం బాగానే చేసిందనుకుంటా తనైతే. అదే విధంగా 2, 3 క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ అయితే చేశారు. చాలా మంది న్యూ ఫేస్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ రోల్‌కి ఏం కావాలో అది నీట్‌గానే ప్రెజెంట్ అయితే చేశారనుకుంటా నేనైతే. అదే విధంగానే ఇంకొక మేజర్ బలం వచ్చేసి ఈ సినిమా యాక్షన్ సీన్స్ వచ్చేసి భలే పిక్చరైజ్ చేశారు. ప్రతి ఒక్క యాక్షన్ సీన్‌కి కావాల్సిన రైటింగ్, దాని ప్రెజెంటేషన్ బాగానే నీట్ చేశారు. అదే విధంగా స్టన్నింగ్ విజువల్స్ అయితే ఉంది ఈ సినిమాలో. సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్సలెంట్‌గా బాగా చేశారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ వచ్చేసి అంత రిచ్, అంత గ్రాండ్, అంత బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. నైట్ షోస్ కూడా చాలా బాగా చేశారు. ఎగ్జాంపుల్ చెప్పుకున్నానంటే ఫస్ట్ టైమ్ అడవికి వెళ్ళే సీన్ గాని, రథం సీన్ గాని, ఒక పులి సీన్ అయితే ఉంటుంది. అది గాని ప్రతి ఒక్క సీన్ అయితే సూపర్‌గా చేశారు వీళ్ళైతే. ఈ సినిమా టెక్నికల్‌గా చూసుకుంటే చాలా పవర్‌ఫుల్ అండ్ స్ట్రాంగ్ మూవీ అని నేనైతే చెప్తా. రజనీష్ కూడా యాజ్ యూజువల్ మ్యూజిక్ అయితే చితక్కొట్టేసాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, సాంగ్స్ గాని ఆ ఒక టైటిల్‌కి జస్టిఫికేషన్ మూడ్‌నైతే సెట్ చేశాడు. నాకేమనిపించిందంటే ఈ సినిమా కాస్త నెగెటివ్‌గా అంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక 10-15 మినిట్స్ అక్కడక్కడ కట్ చేసుండొచ్చు అనుకుంటా. ఎందుకంటే ఒకే విషయాన్ని తిరిగి తిరిగి చెప్పినట్లు కాస్త డ్రాగ్‌గా అయితే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ అయితే మీరు ఏం చేయడానికి వీలే ఉండదు. ఆ రకంగా అయితే క్రిస్ప్‌గా అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో కాస్త ట్రై చేసుండొచ్చని నాకైతే అనిపించింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక మంచి సినిమా. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో అయితే వెళ్ళండి. మీకు ఖచ్చితంగా రిషబ్ శెట్టి అయితే సాటిస్ఫై చేస్తాడు. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.